మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తేనె ఏమన్నా పొద్దున్నే లేవగానే నేను ఇప్పుడే అదే అడుగుదాం అనుకున్నాను. ఇక్కడ అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుందో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి అటు నుంచే వస్తుందంటుంది. ఆ? మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లుగా అంత కమ్మగా మాట్లాడతారు ఏంటి మేడం మీరు? అలాగే ఉంటుంది. కొంతమంది కావాలని మాట్లాడుతున్నాను అనుకుంటారు, Okay. అన్ఫార్చునేట్లీ. కానీ నాది ఇలాగే ఉంటుంది, నేనేం చేయలేను. ఈవెన్ మీ పాపది కూడా సేమ్ అంతే వచ్చింది కొంచెం వాయిసా కొంచెం ఫోన్ ఆన్సర్ చేస్తే ఏదమ్మా మీ అమ్మాయికి అదే మీ మమ్మీని పిలువ లేకపోతే అట్లా అనేవాళ్ళు. ఓకే. 1999లో స్వయంవరంలో చూసిన లయ గారు ఎలా ఉన్నారో అదే అందంతో ఉన్నారు. ఆల్మోస్ట్ 23 years అయిపోయింది. అన్నం తింటారా అందం తింటారా? ఏం లేదు, అదంతా ఎవరు చూసే కళ్ళల్లో ఉంటుంది నాకు తెలిసి అనుకుంటాను. ఓకే. ఇవన్నీ అందంగా ఉండడం అనేది లక్కీ, దేవుడు మనకి ఎలా ఇస్తే అలా. దానికంటే ఇంపార్టెంట్ నాకు తెలిసి ఇక్కడ ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మాట్లాడే మంచి మాటలు చక్కగా నవ్వి పలకరించి చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా అందంగానే ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతూ చాలా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా అందంగానే ఉంటారు. నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే మనం పోస్ట్పోన్ చేయగలం ఏదైనా కూడా. మంచి ఆహారం తీసుకుని మంచి పాజిటివ్ మైండ్తో ఉంటే కొంచెం ఓల్డ్ ఏజ్ని పోస్ట్పోన్ చేయగలం, కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఆ టైంలో ఉన్న హీరోయిన్స్ లో మిమ్మల్ని ఇలా చూడటం చాలా మంది కొంచెం లావ్ అయిపోయారు. అవునవును, అది లావు కంటే హెల్దీ అనొచ్చు, హెల్దీ అయి ఉండొచ్చు. కానీ అది ఒక మీ వారు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారు అంతే కదా మేడం? అలా ఏం లేదు, అలా ఏం లేదు రోషన్. అదేదో పసిలో ఉంటుంది, తర్వాత అంతా నార్మల్ గానే ఉంటుంది. అంతేనా? పోన్లే, అమెరికాలో ఉన్నా కానీ నిజాలు చెప్తున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు ఎన్ని రీల్స్ కానివ్వండి, లేకపోతే జోకులు కానివ్వండి, లేకపోతే ఈవెన్ మన కామిక్స్ బుక్లో కానివ్వండి, ఎప్పుడు చూస్తే మన హస్బెండ్ అండ్ వైఫ్ మీద ఉన్నన్ని కామెడీ ఇవి ఎందులోనూ ఉండవు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ అలా అని వాళ్ళకిద్దరికి మధ్యలో ఇష్టం ఉండకుండా ఉండదు, ఇష్టం ఉంటుంది. కానీ బట్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. లయ గారు 13 years తర్వాత స్క్రీన్ మీదకి వచ్చారు కాబట్టి తెలుగు ఆడియన్స్ చాలా మంది ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. బట్ 1999 23 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఒక పిల్లర్ లాగా కొన్ని క్యారెక్టర్స్కి నిలబడ్డారని చెప్పుకోవచ్చు ఈ చీర కట్టుతోనే. అంటే బాగా గ్లామర్ రోల్స్ చేస్తేనే హీరోయిన్ అనే పేరు ఇప్పటికీ ఉంది, అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఇలా కాదు, ఇలా కూడా హీరోయిన్ అవ్వచ్చు, సినిమాని హిట్ చేయించని ప్రూవ్ చేసింది తర్వాత జనరేషన్లో సౌందర్య గారు అండ్ లయ గారే. మీ ఇద్దరు పేర్లు చెప్పుకోవచ్చు, ఇంకెవరు కనిపించరు మనకి. 23 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది లయ గారి జీవితం? అంటే ఎవరు బ్యాక్ సపోర్ట్ లేరు, ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు, మీరంతటా మీరు వచ్చి నిలబడి ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వటమే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో అలా ప్లేస్ సంపాదించేసుకున్నారు. ఆ స్ట్రగుల్స్, ఆ అచీవ్మెంట్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము అనుకున్నది కాదు, అలా అని ఇష్టం లేదని కాదు, ఏదో ఒక రకమైన భయం. మనం కూడా చేయగలమా అసలు? అంటే ఎవరు దానికి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి, దానికి చాలా ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి ఇది అది అని ఒకలాంటి ఇల్యూషన్లో ఉండేవాళ్ళం. సో ఏంటి, మనం నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, స్కూల్కి వెళ్తూ ఉన్నాం, నెక్స్ట్ డే హీరోయిన్ అంటే అదేంటి అని అనిపిస్తుంది. అంటే మనం ఇప్పటివరకు స్కూల్కి వెళ్ళే అదే మనం హీరోయిన్ అవుదాం అని చిన్నప్పటి నుంచి అనుకుని ఏదో ట్రై చేసి, లేకపోతే ఫోటో సెషన్ చేసి, లేకపోతే డాన్సులు నేర్చుకుని అలా చేసుంటే వేరు. అలా ఏం లేకుండా సడన్గా వెళ్ళేసరికి అసలు ఆర్ వి రెడీ అని అనుకుని, అసలు మనం డూ వి డిజర్వ్ దిస్, అసలు మనము చేయగలమా అనుకునే టైం నుంచి అందరూ, అంటే అలాగే నా ఫస్ట్ సినిమాలో అందరూ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు, గిరిబాబు గారు, సుధా గారు, ఇలా చాలామంది, పెద్ద కవిత గారు, ఇలా అందరూ చాలా ప్యాడెడ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో పెద్ద ఆర్టిస్టులు అని ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో మనం వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా, వాళ్ళని చూస్తే అమ్మో వీళ్ళతో మనం నించుని చెప్తున్నామా అంటే, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, మనం ఆటోగ్రాఫ్ తీసుకునే లాగా మన మైండ్ సెట్ అలా ఉంటుందో, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోటో దిగాలని, మనమేమో వాళ్ళతో యాక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ డే. సో అలాంటి మైండ్ సెట్ నుంచి వాళ్ళ ముందు డైలాగ్ చెప్పాలి,
వాళ్ళకి తగ్గకుండా చెప్పాలి అనేది టెన్షన్ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి అన్నీ నేర్పించి ఇలా నేర్చుకుంటూ ఓవరాల్ గ్రాడ్యువల్‌గా నేర్చుకుంటూ చేసినా గూడా మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. అవును. మెజారిటీ అందరికీ మనం అన్నీ నచ్చము. మనం 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 కొంచెం ప్రయత్నం చేస్తాం కానీ అందరికీ అన్నీ నచ్చాలని లేదు. సో కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మెజారిటీకి నచ్చాలి. షూటింగే మీకు యాక్టింగ్ స్కూల్ అయిపోయింది. అంతే. ఓ మై గాడ్. అంతే. సో అది చాలా మందికి అదే అయి ఉంటుంది. బట్ నాకు అది అవ్వడం అలా నేర్చుకుంటూ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం ఎప్పుడు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బై ద టైం ఓకే ఇప్పుడు కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకునేసరికి నేను చేయలేదు ఇంకా సినిమాలు అని అనిపిస్తుంది అనమాట. అయ్యో కొంచెం బెటర్గా అవుతున్నాము అనిపించేసరికి వదిలేసాను అని. అంటే వదిలేసాను అంటే ఇప్పటికి అనుకుంటారు మేడం, బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హీరోయిన్స్ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, కొంత లేట్ ఏజ్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా 35 40 వచ్చిన దాకా కూడా ఉన్నారు హీరోయిన్స్. అంత పీక్ స్టేజ్లో ఉన్న లయ ఒక్కసారిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నప్పుడు కొన్ని కోట్ల మంది మనసుని బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. అంతే అంటారు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అసలుకి? అంటే నేను కూడా అబ్జర్వ్ చేసినట్టు ట్రెండ్ మారుతోంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ రోల్స్ చేస్తూ ఉంటే ట్రెండ్ మారుతుంది. ఆ ట్రెండ్కి కీపప్ చేసుకోగలిగేదాన్ని ఏమో. కానీ ఈ లోపల ఏమైందంటే నాకు కూడా ఒక మంచి మ్యాచ్ వచ్చింది. సో ఏమైందంటే మళ్ళీ మనకి మనం చేసుకున్న అనే టైంకి మంచి అండర్స్టాండింగ్ పర్సన్ దొరుకుతారో లేదో అని ఆయన ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు అని కానీ అది తప్పు అనో కానీ ఏమీ లేదు. ఇప్పుడు నా రీల్స్ అన్నీ కూడా ఆయనే తీస్తారు, నా ఫోటోలు అన్నీ ఆయనే తీస్తారు. ఆయన ఎంత బిజీయో ఆయన. చాలా అందంగా తీస్తారు మేడం. చాలా చాలా నేను నాకు ఓకే అన్నా కూడా లేదు మళ్ళీ ఇది ఇక్కడ సరిగా లేదు మళ్ళీ అని చాలా ఇంట్రెస్ట్. అంటే అది మాకేంటంటే ఒక ఫన్ యాక్టివిటీ అంతే. మేము ఏదో ఇప్పుడు చేసేసి ఇప్పుడు ఏం చేసేస్తాం. ఎవర్రా చెప్పింది భర్తలు సపోర్ట్ చేయరు అని చూడండి ఇక్కడ. అవును అది కరెక్ట్. అంటే కొంతమంది చేయకపోయినా మనసులో నుంచి చేస్తారు, వాళ్ళకి చేయడం రాదు. కానీ మనసులో ఎప్పుడు గో అంటే చాలు కదా, వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయకపోతే చాలు. సో దట్ ఈస్ ఆల్సో సపోర్ట్ రైట్. కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఆయన లేకుండా నేనేం చేయలేను. సో అన్నీ ఆయనే చేస్తారు. సో నాకు ఇప్పుడు రీల్స్ అన్నీ కూడా ఆయన తీసి పెడతారు. ఈసారి ఈ కెమెరా కాదు, ఈసారి ఈ కెమెరా వాడదాం, ఈసారి ఇలా చేద్దాం అలా చేద్దాం. పాపం హీల్ ఆల్సో హీస్ ఇంట్రెస్టెడ్. అంతే, ఏం లేదు. నేను హ్యాపీగా ఉంటే బట్ ఎంత మంచి హస్బెండ్ దొరికినా కానీ మేడం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్న బాధ అయితే ఉంది కదా మీకు? ఉంటుంది. అది లేదు అని నేను చెప్తే అబద్ధమే అవుతుంది. ఆ అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఉంటుంది. సినిమాలు చేయకుండా ఉండడం కూడా కష్టమే. చేయకూడదు అంటే రోజు మనం చేసి మనము ఎంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అన్నీ గివ్ అప్ చేసి వెళ్ళిపోవడం అంటే చాలా కష్టం. బట్ ఒక్కసారిగా అంత స్టార్డమ్ చూసిన లయ గారు పెళ్లి చేసేసుకొని 3 మూళ్ళు అనే బంధంతో ఒక ఇంట్లో ఉండిపోయి ఒక వైఫ్ ఒక తల్లి ఇదే రోల్ అయిపోయింది అన్నప్పుడు ఫీల్ అయ్యారా కొంచెం? అంటే ఆ రోల్ చాలా ఎంజాయ్ చేస్తాము. అంటే అది కూడా అందరూ చేసి, కానీ అది చేస్తూ ఇది చేసే వాళ్ళు ఉన్నారు. చేయగలను, నేను కూడా చేయగలను. అలా చేస్తూ ఇలా చేసుకొని అది బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ నాకు కూడా ఉంది. కానీ అన్ఫార్చునేట్గా మా ఆయన యుఎస్లో ఉండడం వల్ల డిస్టెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల లేకపోతే కొంచెం ఈ సోషల్ మీడియా రావడం వల్ల కొంచెం డిస్టెన్స్ నాకు మై హార్డ్ కోర్ ఫ్యాన్స్కి నాకు డిస్టెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఐ కెన్ టాక్ టు దెమ్, కామెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటాను. నాకు వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంది. ఇంటరాక్షన్ కోసమే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫర్ మై ఫ్యాన్స్ అండ్ మీ. నాకు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అంతే. వాళ్ళతో మరి నేను ఎలా రోజు మాట్లాడలేను.